బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హిమాలయాల్లో ఏం జరుగుతోంది? హిమాలయాల్లో భారీ భూకంపం రాబోతుందని చెప్పి ఒక సమాచారం వచ్చింది. శాస్త్రవేత్తలు తాజాగా ఒక అంచనా కట్టారు. సమీప భవిష్యత్తులో ఒకటి కాదు 2 భూకంపాలు భారీ స్థాయిలో రాబోతున్నాయి అని చెప్తున్నారు. అసలు హిమాలయాల అడుగున ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీని గురించి మనం మాట్లాడదాం. ఈ సమాచారం అందించడానికి ఎన్జీఆర్ఐ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, హిమాలయాల్లో అతిపెద్ద భూకంపం రావడానికి ఆస్కారం ఉంది. తాజాగా సైంటిస్టులు కూడా ఒక అంచనా కట్టారని చెప్పి సమాచారం వస్తుంది. సార్, నిజంగా ఈ వార్త విన్న తర్వాత ప్రజల్లో ఒక ఆందోళన ఎక్కువైపోయింది. ఎందుకంటే మన దేశానికి భూకంపాలు చాలా రేరు, అది కూడా దట్టు హిమాలయాల కింద ఏదో జరుగుతోంది అని వార్త రావడంతో కొంత భయం ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది సార్ హిమాలయాల కింద? అసలు ఏముంది? ఇప్పుడు హిమాలయ పర్వతం అనేది ఒక ప్లేట్ బౌండరీ అన్నమాట. అంటే ఏంటంటే ఈ భారత ఖండం, యూరేషియా ఖండం ఢీకొన్న ప్రాంతం హిమాలయ పర్వతాలు. ఇది ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ ఢీకొండం అనేది జరుగుతుంది. సో మా భారత ఖండం యూరేషియా ఖండం కిందికి సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ కదలికల వల్ల హిమాలయ పర్వతాల్లో మనకి గతంలో కూడా పెద్ద భూకంపాలు వచ్చినాయి. వీటిని మనం గ్రేట్ ఎర్త్ క్వేక్స్ అంటాం. గ్రేట్ ఎర్త్ క్వేక్ అంటే మ్యాగ్నిట్యూడ్ మోర్ దెన్ 8 లేదా 8 కన్నా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ గల భూకంపాలు 1905లో మనకి హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది. తర్వాత 1934లో మనకి బీహార్, నేపాల్ ప్రాంతంలో వచ్చింది. 1950లో అస్సాం ప్రాంతంలో వచ్చింది. అంతకుముందు 1897లో షిలాంగ్లో కూడా వచ్చింది. సో కనీసం 4 గ్రేట్ ఎర్త్ క్వేక్స్ మనకి గతంలో వచ్చినాయి. అండ్ ముందు కూడా వస్తాయి, ఇది మనకి తెలిసిన విషయమే. కాకపోతే ఈ అతిపెద్ద భూకంపం అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. కాకపోతే ఎక్కడ వస్తుంది అనేది మనం అంచనా వేయొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మీకు ఉత్తరాఖండ్, నేపాల్ ప్రాంతంలో మనకి పెద్ద భూకంపం రాలేదు. 1950 తర్వాత గ్రేట్ ఎర్త్క్వేక్ అనేది హిమాలయ పర్వతాల్లో మనం చూడలేదు ఇంతవరకు. అంటే చిన్న భూకంపాలు, కొంత పెద్ద భూకంపాలు కూడా వచ్చాయి, కానీ అతిపెద్ద భూకంపం రాలేదు. 1950 తర్వాత రాలేదు. సో ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని సైస్మిక్ గ్యాప్ అని కూడా అంటారు. సైస్మిక్ గ్యాప్ అంటే ఏంటంటే ఈ పెద్ద భూకంపాలు వచ్చే ప్రక్రియలో మనకి ఒక రకమైన గ్యాప్ అన్నమాట. ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రావాల్సింది రాలేదు, కాబట్టి అది ఎప్పుడైనా రావచ్చు అని ఒక అంచనా ఉందన్నమాట క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో ముఖ్యంగా ఈ ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని సైస్మిక్ గ్యాప్ అంటారు. శాస్త్రవేత్తలు ఏమని అనుకుంటారంటే ఇక్కడ స్ట్రెస్ బాగా పెరిగిపోయి ఇది రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మనం ఎదురు చూస్తున్నాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. ఇప్పుడు చిన్న భూకంపాలు తరచుగా వస్తూనే ఉంటాయి హిమాలయ పర్వతాల్లో. దాదాపు రోజు చిన్నవి వస్తూనే ఉంటాయి, అవి మనకు తెలియని కూడా తెలియదు. కానీ అతిపెద్ద భూకంపాలు తరచుగా వస్తాయి అన్నమాట. అండ్ వాటికి కూడా ఒక రకమైన రిటర్న్ పీరియడ్ ఉంటుంది. అంటే ఏంటంటే సుమారుగా ఒక 50 సంవత్సరాలకో లేకపోతే ఒక 60-70 సంవత్సరాలకో ఒకసారి వస్తుందని అంచనా అన్నమాట. దీనికి ఒక రూల్ కూడా ఉంది, దాన్ని గుటెన్బర్గ్ రిక్టర్ లా అంటారు. గుటెన్బర్గ్ రిక్టర్ లా ప్రకారం చూస్తే గనక ఈ పాటికి వచ్చి ఉండాల్సింది పెద్ద భూకంపం, కానీ అది ఇంతవరకు రాలేదు. అది మరి కరెక్ట్ గా ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టం, కానీ రావడం అయితే కేఎం శ్రీజిత్ అతని బృందం అత్యాధునిక ప్రమాణాలతో అక్కడ చేశారు. వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే భవిష్యత్తులోనే 2 అతిపెద్ద భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంది, అది కూడా 8 తీవ్రత దాటే అవకాశం ఉందని చెప్పి చర్చ వినిపిస్తూ ఉంది. సార్, నిజమేనది? అంటే 2 వస్తాయా 3 వస్తాయా అనేది ఖచ్చితంగా దాని మీద మనం చెప్పలేము, కానీ భూకంపం అయితే వచ్చేది ఉంది. 8 మ్యాగ్నిట్యూడ్ అండ్ అబౌవ్ భూకంపాలు తరచుగా వస్తుంటాయి. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా 1905 నుంచి కనుక చూసినట్లయితే లేదా 1897 నుంచి చూసినట్లయితే మనకి ఆల్రెడీ 4 ఎర్త్ క్వేక్స్ వచ్చినాయి. ఈ స్ట్రెస్ బాగా బిల్డ్ అయిన తర్వాత కాబట్టి మీరు ఇంతకుముందు సిస్మిక్ గ్యాప్ ఏదో అన్నారు, అది గ్యాప్ ఉంది, అది ఎప్పుడైనా రావచ్చు, అసలు వస్తుందని చెప్పి మనం అంచనా కడుతున్నాం అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఎట్లా ఉండిపోతుంది సార్? నిజంగా తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి? అదే సమస్య. ఇప్పుడు ఎక్కువ గ్యాప్ అవుతున్న కొద్దీ స్ట్రెస్ బిల్డప్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు తరచుగా మనకి భూకంపాలు చిన్నవి రిలీజ్ అయిపోతూ ఉంటే ఇబ్బంది లేదు,
కానీ అది స్ట్రెస్ అక్యూములేషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి ఇంకా పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. సో బెలూన్లో ఆ గాలి విధంగా గాలి చూస్తే పోతా ఉంటే అది ఎంత పెద్దగా అవుతుంటే అది అంత భారీగా పేలుతుంది కదా, ఆ మోడల్ అంటారా? ఆ! అంతే. 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 సేమ్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్‌గా ఇచ్చారు. సో, అలాంటిదే పరిస్థితి ఉంది ఇప్పుడు హిమాలయాల్లో. అండ్ నేను గతంలో చాలా సార్లు చెప్పాను. ఇంటర్‌వ్యూస్ కూడా ఇచ్చాను ఈ విషయం పైన. ఖచ్చితంగా గ్రేట్ ఎర్త్‌క్వేక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ దీనికి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అసలే అక్కడ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మీకు పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ హౌసెస్ కూడా ఇష్టం వచ్చినట్లు కట్టేస్తున్నారు. అక్కడ ఒక సిస్టమ్ అంటూ లేదు. అండ్ ఈ అంటే పిల్గ్రిమేజు, ఇల్లు ఆ టూరిజం సెస్మిక్ ఇవన్నీ ప్రమాణాలకు అనుగుణంగా ఇల్లు కట్టాలని చెప్పి కొన్ని నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. అవును. కరెక్టే. యాక్చువల్లీ గైడ్‌లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఉంది. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళేంటంటే స్టాండర్డ్స్ ఇండియాలో మొత్తంగా స్టాండర్డ్స్‌కి వాళ్ళు బాధ్యులనమాట. సో, వాళ్ళ తరఫు నుంచి ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఇల్లు కట్టుకోవాలనేది ఆల్రెడీ క్లియర్‌గా ఉంది. మాన్యువల్ దే హావ్ ఆల్రెడీ రిలీజ్డ్ అనమాట. సో, ఇప్పుడు జోన్ 2 ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి. హైదరాబాద్ జోన్ 2 అంటే అతి తక్కువ ప్రమాదం. భూకంపం పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూస్తే మనం అతి తక్కువ ప్రమాదం ఉన్న ప్రదేశాన్ని జోన్ 2 అంటాం మనం. అండ్ హైయెస్ట్ హజార్డ్ ఉన్న దాన్ని హిమాలయ పర్వతాలు లాంటి ప్రాంతాలు, అండమాన్ లాంటి ప్రాంతాలని జోన్ 5 అంటారు. అందులో గనక భూకంపం వస్తే 8 దాటే అవకాశం ఉంటుందంటారు. సో, అటువంటి ప్రదేశాల్లో బిల్డింగ్స్‌కి గైడ్‌లైన్స్ ఎలా ఉంటాయి? అవి ఏ విధంగా కట్టుకోవాలనేది వర్ణించబడిందనమాట ఈ మాన్యుయల్స్‌లో. సో హిమాలయాల అయితే కింద ఈ మాన్యుయల్స్ ఫాలో అవ్వాలి. ఎస్ సార్. సార్ ఇప్పుడు నిజంగా ఆ 8 తీవ్రతతో అక్కడ హిమాలయాల కింద భారీ భూకంపం వస్తే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్? ఏ రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది? ఒకవేళ భూకంపం తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఒక అంచనాగా? ఇప్పుడు హిమాలయ పర్వతాలను ఆనుకోని ఉన్న ప్రతి పట్టణం, ప్రతి పల్లెటూరు, ప్రతి ఊరు, ఎవ్రీ టౌన్ ఈజ్ ఎఫెక్టెడ్ అనమాట. అండ్ 8 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ వచ్చినట్లయితే దాని ప్రభావం సుమారు 200 కిలోమీటర్ల రేడియస్ వరకు ఉంటుంది. అంటే ఎక్కడైతే భూకంపం మొదలైందో ఎపిసెంటర్ అంటారు దాన్ని. ఆ ఎపిసెంటర్ నుంచి మనం సర్కిల్ గీస్తే ఒక 200 కిలోమీటర్ రేడియస్ దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఇంపాక్ట్ అనమాట. అంటే 200 కిలోమీటర్ దూరం వరకు ఏ ప్రాంతం వచ్చినా కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. అది అన్నమాట లెక్క. అండ్ హిమాలయాల్లో ఎక్కడైనా రావచ్చు. కానీ ఉత్తరాఖండ్‌లో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలా అని చెప్పి వేరే ప్రాంతాల్లో రాదని కాదు. ఇప్పుడు కాశ్మీర్, ఇటు కాశ్మీర్ నుంచి అటు అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం స్ట్రెచ్ ఆఫ్ హిమాలయన్ బెల్ట్ ఈజ్ బీహారు, ఇన్ ఏ హై బీహార్, హజార్డ్. ఉత్తరప్రదేశ్ ఇంతవరకు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఆ ప్రభావం కనిపిస్తదా? యాహ్! డెఫినెట్‌లీ. ఇప్పుడు మీకు బిహార్, నేపాల్ బౌండరీ దగ్గర మీకు 1934లో వచ్చింది 8 మాగ్నిట్యూడ్. సో, అదే విధంగా ఇటు హిమాచల్ వైపు వచ్చింది. ఓకే. అరుణాచల్‌కి తూర్పు వైపు మనకి ఆల్‌మోస్ట్ దాన్ని ఇండో చైనా బార్డర్ అంటారు. ఆ ప్రాంతం దగ్గర గూడా 1950లో వచ్చింది. ఇవన్నీ గూడా 8 మాగ్నిట్యూడ్ పైగా ఉన్న ఎర్త్‌క్వేక్సే. సో, అదే విధంగా ఎక్కువ జరిగిందా సార్? ఉత్తరాఖండ్‌లో గూడా రావచ్చు. 8తో ఏవండి? వచ్చినప్పుడు నష్టం ఎక్కువనే జరిగిందా? అంటే ఇప్పుడు పూర్వం పాపులేషన్ గూడా తక్కువుండేది. సో, ఓకే. అప్పట్లో అయిన నష్టం కన్నా ఇప్పుడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా చాలా డెన్స్ పెరిగిపోయాయి. డెవలప్‌మెంట్ పాపులేషన్. ఎక్కువైపోయింది. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇంకోటేంటంటే ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్ ఏరియా విజిట్ చేసినట్టయితే, ఇప్పుడు ముఖ్యంగా ఈ జోషిమఠ్, బద్రీనాథ్ ఈ ఏరియాస్‌లో ఈ టూరిజం చాలా ఎక్కువగుంది. పిల్గ్రిమేజ్ మీకు తెలిసిన విషయమే. తీర్థయాత్రలకని ఎళ్తారు జనాలు అటువైపు. సో, హోటల్స్ అవి కట్టడాలు, రోడ్ వైడనింగ్ ఒకటి ముఖ్యంగా ఈ రోడ్లని బ్రాడెన్ చేస్తూ పోతారు. సో, దానివల్ల గూడా ఏమవుతుంది ఏరియా చాలా ఫ్రెజైల్ అంటారు. ద ఎకోసిస్టమ్ ఈస్ ఫ్రెజైల్ అంటారు. అంటే ఏంటంటే, చిన్న భూకంపం వచ్చినా గూడా దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందక్కడ. సో, అది మనం కొంచెం ఫ్యూచర్‌లో దాన్ని మనం ఎదుర్కోవడానికి రెడీ అవ్వాల్సిన అవసరం ఉందిప్పుడు. సార్ ఇప్పుడు ఈ ఈ భూకంపాన్ని ముందుగా పసికట్టడం అనేది సాధ్యమవుతుందా లేదా? అంటే ఇప్పుడు భూకంపాల్ని ముందుగానే ఇదిగో ఫలానా డేట్, ఫలానా తారీఖున ఇక్కడ ఫలానా చోటొస్తుందని చెప్పే ప పరిస్థితయితే లేదు. కానీ అంటే డేట్ మనం కరెక్ట్‌గా చెప్పలేము. కానీ
ప్రదేశం, ఏ ప్రదేశంలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఏ ప్రదేశంలో వచ్చే అవకాశం తక్కువ ఉంది, అది ఆ అంచనా అయితే వేయొచ్చు. సో దాని బేసిస్ మీదే ఇప్పుడు మనం ఈ జోన్స్ తయారు చేయడానికి అదే ఆధారం అనమాట. హై జోన్లో అర్త్‌క్వేక్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనకి అంటే క్యాలిక్యులేషన్స్ అంటే బట్టి ఇప్పుడు మనం తెలుస్తుంది. వాతావరణం ప్రకారం వాయుగుండం ఈ టైంలో ఉంది, ఇట్లా ఇట్లా వర్షపాతం ఇక్కడ పడుతుంది ఈ జిల్లాలో అని చెప్పి మనం వాతావరణ శాఖ చెప్తా ఉంటుంది కదా, అట్లా భూకంపానికి కూడా ముందస్తు అలర్ట్లు ఉంటే బాగుండేదేమో బహుశా. అంత అవును. టెక్నాలజీ కరెక్ట్. లేదంటారా? అదైతే కరెక్టే. అంటే ఇప్పుడు వాతావరణాన్ని పరిశీలించడానికి యంత్రాలు పెడతాము. లేదా శాటిలైట్ నుంచిలో మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఏ మార్పులు ఎలా వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనేది మనం శాటిలైట్ ద్వారా గమనించుకొని దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గానీ భూగర్భం లోపల ఎక్కడో కొన్ని కిలోమీటర్ల లోతులో అది పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతోందనేది ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం అన్నమాట. అందువల్లనే భూకంపాలని ముందుగా ప్రెడిక్ట్ చేయడం అనేది ఇంతవరకు సాధ్యపడలేదు. ఇంకా లాస్ట్ 100, 150 ఇయర్స్ నుంచి రిసర్చ్ అవుతోంది ఈ టాపిక్ మీద. కానీ ప్రస్తుతం ఇంతవరకైతే దానికి సమాధానం లేదు. అంటే ప్రిడిక్షన్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎవరైనా ఈ డేట్‌తో సహా పెద్ద ఎర్త్‌క్వేక్ రాబోతుందంటే అది కరెక్ట్ కాదు. ఫాల్స్ ప్రిడిక్షన్సే మనం వింటుంటాం. దేర్ ఇస్ నో టెక్నాలజీ వరల్డ్ వైడ్ ఎర్త్‌క్వేక్ ప్రిడిక్షన్‌కి. అదైతే సాధ్యపడదు. అంటే సార్ ఇప్పుడు కానీ ఎర్త్‌క్వేక్ హిమాలయాల కింద వస్తే అయితే అది ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యింది, ఏ క్షణమైనా సరే రావచ్చు అంటారు అంతేగా? అది. అంతే. అది ఎప్పుడు పేలుతుందనేది మనకు తెలీదు. కానీ అది పేలి తీరాలంటే దానికి వేరే మార్గం లేదు. ఇప్పుడు ఈ ప్లేట్‌ల కదలిక ఆగిపోయిందనుకోండి, అప్పుడు సరే మనం ఇంకా భూకంపాలు రావని చెప్పొచ్చు. కానీ మనకి జీపీఎస్ ద్వారా, శాటిలైట్ మెజర్‌మెంట్స్ ద్వారా ఈ ప్లేట్లు ప్రతి సంవత్సరం 5 సెంటీమీటర్లు కదులుతోందని ఖచ్చితంగా మనకు తెలిసిన విషయం అది. సో, అంత మూవ్‌మెంట్ 5 సెంటీమీటర్లు చాలా తక్కువ అని మీకు అనిపించొచ్చు. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ కదలికలు అవుతున్నాయి కాబట్టి, అది ఎంత స్ట్రెస్ బిల్డ్ అవుతుందో మనం ఊహించుకోవచ్చు. ఆ స్ట్రెస్ రిలీజ్ అవ్వడమే భూకంపం. సో, ఈ ప్లేట్లు కదులుతున్నంత వరకు మనకి భూకంపాలు వస్తాయని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వస్తాయని మనకు తెలుసు. ఆ మూవ్‌మెంట్ అది జరుగుతున్నంత వరకు. అండ్ ఆ మూవ్‌మెంట్ ఆగే పరిస్థితి ఏం లేదు. ఫ్యూచర్‌లో మరి కూడా ఇప్పుడు కొన్ని త్వరగా కోట్ల వచ్చే సంవత్సరాల స్కోప్ వరకు ఏమన్నా కనిపిస్తుందా? భవిష్యత్తులో ఇంకా ఎంతో కాలం లేదు, ఎన్నో రోజులు లేదు, ఎప్పుడైనా రావచ్చు అంటానికి అవకాశం ఉందా? ఎప్పుడైనా రావచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఒక విధంగా ఇట్ ఈస్ ఓవర్ డ్యూ. ఎందుకంటే 1950 నుంచి లెక్కేస్తే మీరు 75 సంవత్సరాలనేది ఇట్స్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. అండ్ ఈ 75 సంవత్సరాల్లో మనకి బిలో 8 మాగ్నిట్యూడ్ వచ్చినాయి. అంటే స్మాలర్ ఎర్త్‌క్వేక్స్ వచ్చినాయి గానీ అతిపెద్ద భూకంపం మేము గ్రేట్ ఎర్త్‌క్వేక్ అంటాం. అలాంటిదేమీ రాలేదు కాబట్టి డెఫినిట్‌గా ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. సార్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. థాంక్స్ అండి.